అరవింద్ గాలి మాటలు ఇకనైనా మానుకో, పసుపుకు కనీస మద్దతు ధర సాధించాలి, దిగుమతులపైన కేంద్రం నియంత్రణ ఉండాలి, అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణ న్యాయం జరుగుతూ ఉన్నది. బోర్డు కోసము కొట్లాడినప్పుడు అరవింద్ రాజకీయాల్లో కూడా లేరు, ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చాను, త్రిముఖ వ్యూహంతో అలుపెరగని పోరాటం చేశాను, బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమం లెక్క చేసిరు, బక్రాన్పల్లిలో ఎయిర్పోర్టుకు డిమాండ్ చేయాలి, గతంలో 800 ఎకరాలు కేటాయించిన కేసీఆర్, నిజామాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న మాట్లాడినటువంటి సందర్భం. నిన్న ఈమె పోయి అక్కడ అంటే నిజామాబాదు రివ్యూ మీటింగ్లో పాల్గొన్నది, ఆమె కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని నిన్న మాట్లాడింది. నిన్న మాట్లాడితే అరవింద్ మీద ఆరోపణలు చేసింది, కొన్ని ఆరోపణలు చేసింది. అసలు పసుపు బోర్డు విషయంలో గతంలో పసుపు బోర్డు తెస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి ఇదే అరవింద్, ధర్మపురి అరవింద్, అది గెలిచిన తర్వాత ఆయన బోర్డు తేలేకపోయిండు. ఏదైతే తెస్తా అని చెప్పేసి బాండ్ పేపర్లు రాసి ఇవన్నీ చేసిండో గెలిచిన తర్వాత తేలేకపోయిండు. ఆ సందర్భంలో ఆయన చాలాసార్లు మాట్లాడిండు, పసుపు బోర్డు ఉంటే అంబాసిడర్ కారు, అదే నేను స్పైస్ బోర్డు చేస్తా ఉన్నా అది బెంజ్ కారు, దీనికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి దానివల్ల, దీనికంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది దానివల్ల అని చెప్పేసి అప్పట్లో బీజేపీ వాళ్ళు, అరవింద్ టీము ఇవన్నీ కూడా ఇట్లాంటి ప్రచారమే చేసింది. కానీ మళ్ళీ చివరికి ఇప్పుడు మొన్న ఏం చేసిరు, పసుపు బోర్డు తెస్తున్నాడు, తెచ్చి దాన్ని ప్రారంభ కార్యక్రమం చేసిరు. మరి ఏమాయ అరవింద్, నువ్వేదో బెంజ్ కార్ అంటివి, అంబాసిడర్ కార్ అంటివి, పసుపు బోర్డే ఉంటిది అంబాసిడర్ డొక్కు కార్ అంటివి, స్పైసెస్ బోర్డు ఏమో బెంజ్ కార్ అంటివి, మరి బెంజ్ కార్ ఇవ్వాలి కానీ మళ్ళా ఈ బోర్డు తెచ్చడం ఏంది, మళ్ళా అంబాసిడర్ కార్ తెచ్చడం ఏంది కథ అని చెప్పేసి ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మాట్లాడంగానే వెంటనే ఇక ధర్మపురి అరవింద్ బ్యాచ్ మొత్తము మార్ఫింగ్ ఫోటోలతోటి సోషల్ మీడియాలో అటాక్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈమె మాట్లాడింది కదా, ఈమె కౌంటర్గా మాట్లాడితే బాగుంటుంది, ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఇంకేదో పెట్టి ఓ ప్రెస్ నోట్ విడుదల చేసో లేకపోతే సోషల్ మీడియా వేదికగానో మాట్లాడితే బాగుంటుంది. కానీ మార్ఫింగ్ ఫోటోలు పెట్టేసి అది చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్ నడుస్తూ ఉన్నది. అసలు అరవింద్ ఏం చెప్పిండు గతంలో, ఇప్పుడు ఏమైంది అనేది ఆమెనేమో క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. కానీ వీళ్ళేమో ఈ మార్ఫుడ్ ఫోటోలు పెట్టేసి ఫేక్ ఫోటోలు పెట్టేసి ప్రచారం చేస్తూ ఉంటారు. మరి ఈ స్థాయికి దిగజారాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ నాయకులు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అది కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి ప్రతిపక్ష పాత్రనా లేకపోతే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీ నాయడం ఉన్నది అర్థం కాదు. కానీ మీరు మీ మీద ఒక విమర్శ వచ్చినప్పుడు దాన్ని సద్విమర్శ కింద తీసుకొని మళ్ళీ మీరు విమర్శ చేయడమో ఇట్లాంటివి ఉండాలి. కానీ ఈ ఫేక్ మార్ఫింగ్ ఫోటోలు పెట్టేసి ఇవి తిప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.